మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండలం గ్రామం మైసమ్మగూడెం ఊర్లో సోమవారం రోజున చింత గణేష్ తండ్రి చింత యాదగిరి స్వర్గస్థులై ఉండగా కొంతకాలంగా మైసమ్మగూడెంకు రాలేని సమయంలో చింతరాజు అదే పనిగా చింత యాదయ్య సర్వే నంబర్ 622లో 1.3 గుంటల స్థలాన్ని అడ్డు అదుపు లేకుండా ఎవరొచ్చినా వాళ్ళని చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేసి ఆ స్థలానికి కాగితాలు లేకున్నా చింత యాదగిరి కుమారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చింతరాజు ఇట్టి విషయమై చింతల గణేష్ పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. స్థలం యొక్క సెల్డిడ్ పత్రాలను మరియు స్థలం యొక్క పాసు పుస్తకాలను తీసుకుని వెళ్లి చూపించినా కూడా ప్రయోజనం లేదు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ధరణికి ఆర్జీ పెట్టుకున్న ఫైల్ కలెక్టర్ దాకా వెళ్ళి అక్కడే బెంచ్ మీదనే ఆగిపోయి రిజెక్ట్ అవుతుంది. పలుమార్లు ఫిర్యాదు చేసిన చింత గణేష్ మరియు చింత విజయ్ వీరిరువురు ఊళ్ళో లేని సమయంలో అదే పనిగా చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసి కంటైనర్ కూడా వేయడం జరిగింది. ఇదేంది అని ప్రశ్నిస్తే రౌడీ మూఖాలను పెట్టి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా నిన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్న భూ కబ్జాదారుడు చింత రాజు తన పెద్ద కుమారుడు చింత చాణక్య, చింత సూర్య, బాబాయ్ చింత బాబు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క స్థలాన్ని మాకు ఇప్పించాలని కోరుతున్నాము అని మీడియాతో వాపోయారు చింత యాదగిరి కుమారులు. సార్ ఇక మన వార్నింగ్ ఇచ్చింది కృష్ణ ఆయన పేరు కృష్ణ సిద్దిపేట అంట ఈయన ఆడు భాను ప్రసాద్ అవతలంతో ఎట్లా మాట్లాడాలి తెలియదు నీకు రికార్డ్ లేదు అనుకుంటావా ఎవరిది ఇటు చూడు ఇటు చూసి మాట్లాడు ప్రాణం తీస్తావా నాది ప్రాణం తీసేస్తాడు వస్తున్నావు మిండేడు 2 సెకండ్లు 10 మంది తీసుకో.